హాయ్ గాయ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్ అన్నమాట. ఎలా చేయాలో ఈ వీడియోలో మొత్తం చెప్తాను, చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకి వాషింగ్ మిషన్ కొన్నప్పుడు ఇలా ఒక పౌడర్స్ ఇస్తారు వాళ్ళే. వీటిని మనం ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, దొరుకుతాయి. ఈ పౌడర్ని మొత్తం అక్కడ మనం సర్ఫ్ వేసే దాంట్లో ఇంకా డ్రమ్లో అండ్ అక్కడ రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్లో వేయాలి. వేసిన తర్వాత క్లోజ్ చేసేసి వాషింగ్ మిషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ టబ్ క్లీన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయగానే TCL అని ఇక్కడ స్క్రీన్ పైన వస్తుంది. దాన్ని ప్రెస్ చేసేస్తే అయిపోతుంది. మాది LG వాషింగ్ మిషన్ 9 kgsది. ప్రతి ఒక్క బ్రాండ్కి దానికి సంబంధించిన పౌడర్స్ దొరుకుతాయి. లోపల దాని పార్ట్స్ అన్నీ క్లీన్ చేసుకుంటుంది. ఆ తర్వాత మొత్తం మనం క్లీన్ చేయాలి. ఇప్పుడు మిషన్ వాష్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ లిక్విడ్ వేసుకునే కంపార్ట్మెంట్ని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే అది బయటికి వచ్చేస్తుంది. మిషన్ ఏమో ఒక 50% క్లీన్ చేస్తుంది, ఇంకా 50% మనం క్లీన్ చేయాలి. ఈ క్లీన్ చేస్తుంటే నాకు డైలాగ్ గుర్తుకొచ్చింది. డీజే టిల్లులో టిల్లు చెప్తాడు, ఎప్పుడైనా ఒక వస్తువుని కొనడం గాను దాన్ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అని. బాగా సెట్ అయింది దీనికి. ఇక్కడ కింద కంపార్ట్మెంట్లో ఆ పైప్ ఉంటుంది, ఆ పైప్ని తీసేస్తే అందులో వాటర్ వస్తాయి. ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకోవాలి ఈ వాటర్. అండ్ దీనికి చూడండి ఎంత డస్ట్ ఉంటుందో. మన క్లాత్స్ అంతా థ్రెడ్స్ అన్నీ ఇట్లా అక్కడ డస్ట్ ఇలా పేరిపోతుంది. ఇక్కడ కాయిన్స్ కూడా వస్తాయి, ఏమన్నా మనం మర్చిపోయిన జోబులలో ఉంటే కింద పడిపోతాయి. అండ్ మెయిన్ థింగ్ ఈ రబ్బర్ ప్రతి ఒక్క వాష్కి క్లీన్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా నల్ల మరకలు వస్తాయి. మన బట్టలో ఉన్న మురికంతా ఆడనే వచ్చి జమ అవుతుంది. దీన్ని మంచిగా నేను ప్రతి ఒక్క వాష్కి క్లీన్ చేస్తూనే ఉంటాను. తర్వాత మిషన్ డోర్ క్లీన్ చేస్తున్నాను. అందులో వాష్ అయినప్పుడు వాటర్ బాగా చిక్కుతాయి అన్నమాట ఈ డోర్ పైన. అందుకే ఈ డోర్ కూడా ఎవ్రీ వాష్కి క్లీన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం సర్ఫ్ పోసే కంపార్ట్మెంట్ ఉంటుంది చూసినారా, అక్కడ కూడా లోపల క్లాత్ పెట్టి క్లీన్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాక్ సైడ్. ఇక్కడ ఈ పైపు తీసేసేయాలి. మేము ఫిల్టర్ పెట్టించుకున్నాము, మాకు అంత వాటర్ అంత బాగా రావు. అండ్ ఈ జాలి మెయిన్, ఈ జాలి ఒక నైఫ్ని తీసుకొని ఇలా పైకి ప్రెస్ చేసేస్తే అది బయటికి వచ్చేస్తుంది. అందులో చూడండి పాకురు ఎట్లా జమ అయింది. దాని తర్వాత అందులో ఒక చిన్న నెట్ ఉంటుంది, దాన్ని కూడా నైఫ్తో తీసేస్తే వచ్చేస్తుంది. దాన్ని క్లీన్ చేయాలి. దీన్నైతే ప్రతి ఒక్క మంత్కి క్లీన్ చేయాలి. మీరు ఎప్పుడైతే వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటారో అప్పుడు ప్రతిసారి క్లీన్ చేయాలి. అండ్ ఇది ఫిల్టర్ పెట్టుకున్నాం మేము వాటర్ కోసం, ఎట్లా ఫ్లో వస్తుంది చూడండి. తర్వాత ఆ నెట్ పెట్టేసి ఆ క్యాప్ పెట్టేయడమే. ఇది మెయిన్ థింగ్ అన్నమాట. దీంతోనే బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటర్ సరిగ్గా రాకపోతే మిషన్ ఆగిపోవడం కానీ ఖరాబ్ కావడం కానీ దీంతో మెయిన్. తర్వాత వాటర్ ఆన్ చేసుకొని నెక్స్ట్ ఇవన్నీ తీసినాం కదా బయటికి, ఇవన్నీ పళ్ళు దోమే బ్రష్ తోటి మొత్తం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి ఏ సర్ఫ్, డెటాల్, లిక్విడ్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఖాళీ వాటర్ తోటి కడిగితే సరిపోతుంది. ఖాళీ వాటర్ ప్రెషర్కి అన్ని ఆ పార్ట్స్ అన్నీ తీసినాం కదా, అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఓన్లీ వాటర్ తోటే, ఏం పెట్టకూడదు. ఇవన్నీ మంచిగా వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తోటి మంచిగా తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆ పార్ట్కి అక్కడ ఫిక్స్ చేసేసేయండి. ఇంతే అండి వాషింగ్ మిషన్ క్లీనింగ్. చాలా ఈజీగా ఉంటుంది. ఎవ్రీ 2 monthsకి ఒకసారి క్లీన్ చేస్తాను నేను. మీరు కూడా ఎవ్రీ 2 monthsకి క్లీన్ చేసుకోండి. ఎక్కువ రోజులు అలాగే ఉంచితే ఊరికే వాషింగ్ మిషన్ రిపేర్ వస్తుంది. మేము వాషింగ్ మిషన్ తెచ్చుకున్నప్పుడు ఆ సర్వీస్కి వచ్చిన వాళ్ళు చెప్పారు ఎవ్రీ 2 monthsకి క్లీన్ చేయండి అని. ఖచ్చితంగా మీరు క్యాలెండర్లో మార్క్ చేసుకోండి, ఈరోజు క్లీన్ చేసినామని చెప్పేసి. నెక్స్ట్ 2 monthsకి అది గుర్తుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.